పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం నుండి ఇలాగున రాయబడి ఉంది. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్రమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి. నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన మీ ఆశను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మనము నమ్మిన దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనందరినీ కూడా పరిశుద్ధముగా ఉండమని ఆయన ఆదేశిస్తూ ఉన్నాడు. లేక మనము పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుతా ఉన్నాడు. పరిశుద్ధ జీవితము అది ఎప్పుడూ కూడా మనము కలిగి ఉండాలి. అది మన జీవన శైలిగా ఉండవలసిన అవసరత ఉంది. పరిశుద్ధతలో మనము దినదినము పెంపారుతూ ఉండాలి. మనం ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నామో, ఏ దేవుణ్ణి అయితే మనం సేవిస్తున్నామో ఆయన పరిశుద్ధుడే. అయితే ఆయన ఎప్పుడూ కూడా మన పైన భారాలు పెట్టి బాధించే దేవుడు మాత్రము కాదు. మన దేవుడు మన పైన ఒకవేళ భారాలు పెట్టినా, బాధ్యతలు పెట్టినా వాటిని మోయడానికి ఆయన మనకు సామర్థ్యాన్ని ఇచ్చిన దేవుడు ఆయన. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనములో ఆయన మాట్లాడుతూ ఇలాగంటాడు, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీరు నా కారు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అనే మాట మనం చూస్తున్నాం. నిజమే, ఆయన ఎటువంటి వాడు అయ్యానంటే సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు. ఆయన బాధించేవాడు కాదు, భారాలు పెట్టేవాడు కాదు, వెనకుండి నిన్ను కొట్టేవాడు కాదు. మరి ఎవరైనా అనంటే మన ముందుండి నడిపించే దేవుడు ఆయన. దేవుడికి మహిమ కలుగును గాక. వెనకుండి దండించేది, వెనకుండి కొట్టేది మతం, ముందుండి నడిపించేది మార్గం. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, ఏ మతమైనా సరే కానీ మీరు పరిశుద్ధులకు రండి, పరిశుద్ధంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి అంటుంది మతం. కానీ ఆ పరిశుద్ధతకు మార్గాలు ఇవ్వదు మతం ఎప్పుడు కూడా. ఆ పరిశుద్ధతకు మార్గాలు ఇవ్వదు, లేక ఆ పరిశుద్ధతకు సాధనాలు ఇవ్వదు. కానీ మార్గం అలా కాదు. మీరు పరిశుద్ధంగా ఉండండి అంటూనే ఆ పరిశుద్ధతకు ఆయన మనకి ఏమి ఇచ్చాడంటే సాధనాలు ఇచ్చాడు, లేక కొన్ని ముడి సరుకులు ఇచ్చాడు ఆయన. వాటిని ఉపయోగించుకొని మనం ఏం చేయాలండి అనంటే మనము పరిశుద్ధముగా జీవిస్తూ ఆ పరిశుద్ధతలో మనము కొనసాగవలసిన వారిగా ఉన్నాం. ఈ రోజు మనం పరిశుద్ధముగా జీవించడానికి దేవుడు మనకు కొన్ని సాధనాలు ఇచ్చాడు, కొన్ని ముడి సరుకులు ఇచ్చాడు. వాటిని మనం ఉపయోగించుకొని మనం ఎలా బ్రతకాలంటే పరిశుద్ధంగా బ్రతకాలి, పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధంగానే మనము కొనసాగాలి. ఈ మాటలు చెప్తా ఉన్నప్పుడు సాతాను ఏమంటాడంటే, ఈ పాస్టర్ గారు అలాగే చెప్తారు కానీ పరిశుద్ధంగా జీవించడం చాలా కష్టం, ఎవరు జీవించారు చెప్పండి అని మన చెవుల్లో ఏం చేస్తాడు వాడు, ఆ గుసగుసలు ఆడతాడు. అది గుసగుసలు వేస్తాం, నిజమే కదా, పరిశుద్ధంగా మనం బ్రతకగలమా, బ్రతకలేం, ఏదో కొండని చెప్పే ఉంటగల బయటికి వెళ్తే పరిశుద్ధంగా బ్రతకలేము అని మనం అనుకొని వాడు ఏం చేస్తారంటే నిరాశలోకి మనలను నెట్టేస్తూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని సంగమా, మన పరిశుద్ధమైనటువంటి దేవుడు మనము పరిశుద్ధముగా బ్రతకడానికి, జీవించడానికి ఆయన కొన్ని సాధనాలు ఇచ్చారు. ఒక 3 సాధనాలు మీ ముందు ఉంచుతాను. 3 సాధనాలు ముందుంచిన ఆ 3ఇంట్లో ఒక సాధనం గురించి నేను ఎక్కువ మాట్లాడతాను. మిగిలిన సాధనాలను మీకు పరిచయం చేసి నేను వాటిని విడిచిపెడతాను. రండి, ఈరోజు మనకి వాక్యాంశం ఏమిటంటే పరిశుద్ధతకు సాధనాలు. దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క సాధనాలు మనం ఏం చేయాలి చెప్పండి, తప్పనిసరిగా మనం ఉపయోగించుకోవాలి, తప్పనిసరిగా వాటిని మనం వాడుకోవాలి. మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము
14వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది, చదువుతున్నాను చూడండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చెయ్యను అనే వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. ఈ మాట లేక ఈ వచనం మనకి ఏమి నేర్పిస్తుంది అంటే, పరిశుద్ధతకు దేవుడు ఇచ్చినటువంటి మొట్టమొదటి సాధనం ఏంటయ్యా అంటే ఆయన అమూల్యమైన రక్తం. పరిశుద్ధతకు మొట్టమొదటి సాధనం ఏంటి చెప్పండి? అమూల్యమైన రక్తం. ఆయన యొక్క రక్తం. మనల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధుడు, మనల్ని పరిశుద్ధులుగా ఉండమని పిలుపునిచ్చాడు. అయితే ఈ యొక్క వ్యక్తిగత పరిశుద్ధత కొరకు ఆయన ఇచ్చిన సాధనం ఏంటంటే అమూల్యమైనటువంటి రక్తం. 2000 సంవత్సరాల క్రితమే ఆయన కల్వరి శిలువ మీద ఆయన వేలాడి తీయబడి, ఆయన గాయపరచబడి, ఆయన కొట్టబడి మనందరి పాపముల నిమిత్తమై ఆయన యొక్క రక్తాన్ని ఆయన ఏం చేశాడు చెప్పండి? చిందించాడు కదండి. ఆ రక్తం ఏం చేస్తుందట? నిర్జీవ క్రియలన్నింటినీ కూడా తీసివేస్తుందట. జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి లేక సేవించడానికి మన యొక్క మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది అన్నాడు. అంటే క్రీస్తు రక్తము మన యొక్క హృదయం ఏం చేస్తుందట? శుద్ధి చేస్తుంది, పరిశుద్ధపరుస్తుంది అని దేవుడు వాక్యం సెలవిస్తా ఉన్నాడు. ఆనాడు ఆయన చిందించినటువంటి ఆ యొక్క రక్తధారలు ఎండిపోలేదు ప్రియమైన వారులారా. ఆ రక్తధారలు ఆగిపోలేదు. ఆ రక్తధారలు ఏమైపోలేదు? తగ్గిపోలేదు. ఎలా తగ్గిపోలేదంటే ఆయన యొక్క రక్తములో ఇంకా శక్తి తగ్గిపోలేదు. ఈ రోజుకి ఎప్పటికీ కూడా ఆయన యొక్క రక్తం మనల్ని ఏం చేస్తున్నాయనంటే పరిశుద్ధ పరుస్తుంది. ఈ రోజు నువ్వు పరిశుద్ధంగా నువ్వు జీవించాలి అని అంటే, పరిశుద్ధత కలిగి ఆయనతో సహవాసము కలిగి ఉండాలి అంటే ఆయన ఇచ్చిన మొట్టమొదటి సాధనం ఏమిటయ్యారంటే ఆయన అమూల్యమైన రక్తం. దాన్ని మనం ఉపయోగించుకోవాలి. దాన్ని మనం వాడుకున్నప్పుడే మనము పరిశుద్ధముగా మనం జీవిస్తాం. ఇది ఒక సాధనము. రెండవ సాధనమును గురించి కూడా మనము ఆలోచన చేద్దాం. చూడండి, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. మనందరికీ తెలిసిన వాక్యమే ఈ వాక్యము. పెళ్లిళ్ళు అనేక మార్లు చదువుతా ఉంటారు, మనం వింటూ ఉంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి 27 నుంచి చదువుతున్నా. అటువల్ల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదేను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకోవాలని వాక్యముతో, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకునే అనే మాట మనం చూస్తూ ఉన్నాం. రెండవ సాధనం ఏంటంటే దేవుడు మనకి ఇచ్చిన సాధనము ఆయన యొక్క వాక్యము. మొదటిది ఆయన యొక్క రక్తము, రెండవదిగా ఆయన యొక్క వాక్యం. ఆయన వాక్యం వల్ల ఏం చేస్తుందట? శుద్ధి చేస్తుంది. అదే కదా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయన తన ఎదురు దాన్ని నిలవబెట్టుకునే వాళ్ళని వాక్యముతో ఉదక స్నానము చేసి, వాక్యం అంటే దేవుని యొక్క మాట. యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనముని మంచి మాట రాయబడి ఉంటుంది కదండి. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు ఏం చేయబడ్డారట? పవిత్రులై ఉన్నారు అంటారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనములో దేవుని మాటను బట్టి మనం ఏం చేయబడతా ఉన్నాం? పవిత్రపరచబడతా ఉన్నాం, పరిశుద్ధపరచబడతా ఉన్నాం. ఆ పరిశుద్ధతలో మనము కొనసాగుతూ ఉన్నాం. అందుకే సేవకులు ఏం చెప్తారంటే ప్రతి ప్రేయర్ మీటింగ్ కి రమ్మంటారు. ఉపవాస ప్రార్థనకి రండి 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 అని పిలుస్తారు. ఆదివారం రండి రండి అని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు? మీరు అనొచ్చు, మీరు పిలిచిన వాళ్ళలో మీరు రావాలా పాస్టర్ గారు అంటే రావాలి, మీరు వచ్చి తీరవలసిందే. ఎందుకు రావాలి అనంటే దేవుని యొక్క వాక్యము అది నీటి ప్రవాహము లాంటిది. దేవుని వాక్యం ఎటువంటిది చెప్పండి? నీటి ప్రవాహము లాంటిది. నీ మీద, నా మీద, మన మీద ఉన్నటువంటి ఈ యొక్క లోక మాలిన్యమును, అలాగే మన మీద ఉన్నటువంటి ఈ లోక కళంకములను, అలాగే మనలో ఉన్నటువంటి ముడతలు, మచ్చలు, ఇవన్నీ కూడా వాక్యం ముందుకు వచ్చినప్పుడు ప్రియమైన వాళ్ళారా, ఆ వాక్యము మనలను కడిగి శుద్ధి చేస్తుంది. ఆ వాక్యం మనలను పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి ఆ వాక్యం దగ్గరికి మనం రావాలి. మీటింగ్ పిలిచినప్పుడు మీరు రావాలి. ప్రతి ప్రార్థనకు మనము అటెండ్ అవ్వాలి. ఎందుకయ్యారంటే ఆ వాక్యం మన మీద ప్రవహించగా, ఆ వాక్యం చేత మనం ఉదక స్నానము చేయబడగా మనలో ముడతలన్నీ పోతాయి, మచ్చలన్నీ కూడా పోతాయి.
లోక మాలిన్యం అంతా కూడా పోతుంది, అపవిత్రత పోతుంది, కళంకములన్నిటినీ కూడా అది కడిగి పారవేసి నిన్ను నన్ను ఏం చేస్తున్నాయానంటే పరిశుద్ధపరుస్తుంది. దేవుని యొక్క వాక్యమునకు వ్యక్తిగత పరిశుద్ధతనిచ్చే శక్తి ఉంది. దేవుని యొక్క రక్తమునకు వ్యక్తిగత పరిశుద్ధతనిచ్చే శక్తి ఉంది. కాబట్టి ఆ సాధనములన్నిటినీ కూడా మనం వాడుకొని మనము పరిశుద్ధతలోనికి మనం కొనసాగాలి. ఎందుకు కొనసాగాలి అంటే దేవుని వాక్యమే సెలవిస్తూ ఉంది. మనం చదివిన వాక్యములో నేను పరిశుద్ధిని గనుక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారముగా మీరును సమస్త ప్రవర్తన యందు కూడా మీరు ఎలా ఉండాలట? పరిశుద్ధముగా ఉండండి. ఆ పరిశుద్ధమైన జీవితము ఆయన రక్తము ద్వారా వస్తుంది, ఆయన యొక్క వాక్యము ద్వారా వస్తుంది. మూడవ సాధనాన్ని మనం ఆలోచన చేద్దాం. రెండు ప్రియమైన వాళ్ళారా, దశలోనికి రాసిన రెండవ పత్రిక దశలోనికి రాసినటువంటి రెండవ పత్రిక చదువుతున్న 2వ అధ్యాయము 13వ వచనములో ఈ మాట రాయబడి ఉంది. 13వ వచనములో ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు సత్యము నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకొనెను కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాము అనే మాట మనం చూస్తున్నాం. మూడవదిగా దేవుడు మనకిచ్చిన సాధన ఏంటంటే దేవుని ఆత్మ. మొదటిది ఆయన యొక్క రక్తము, రెండవదిగా ఆయన వాక్యము, మూడవదిగా అంటున్నాడు దేవుని యొక్క వాక్యం. ప్రభువు వల్ల ప్రేమింపబడే సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచును. దేవుని యొక్క ఆత్మ, ఈ మూడు కూడా మనల్ని పరిశుద్ధపరచబడడానికి దేవుడిచ్చినటువంటి సాధనములు. వీటిని మనం వాడుకోవడం రావాలి. ఈరోజు మనకు వాడుకోవడం రావట్లేదు. పరిశుద్ధత కొరకు ఎక్కడో మనం ఎదుగుతున్నాం అంతే. కానీ ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళకపోయినా, నువ్వు ఇంట్లో కూర్చున్నా సరే కానీ దేవుడు నీకు పరిశుద్ధతను ఇవ్వడానికి ఆయన ఇష్టపడి చక్కని సాధనాలు దేవునికి అనుగ్రహించాడు. కానీ ఈ రోజు ప్రియమైన వాళ్ళరా, నీ కాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి సాధనాల్ని నీవు నేను వాడుకోవడం రావడము లేదు. కీర్తనకారుడు కూడా అదే అన్నారు, నేను దినమెల్లా ఏం చేస్తున్నాను? ధ్యానిస్తున్నాను, నీ ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నాను. నువ్వు నా చేతుల్లో పెట్టో, నా హృదయంలో పెట్టో, నా ఇంట్లోకి నిలిచో. కానీ రోజు దాన్ని ధ్యానించడం నాకు రావడం లేదు, రాకనే పరిశుద్ధి లేదు. ఈ పరిశుద్ధి కొరకు మనం ఎక్కడెక్కడికో పరిగెడతా ఉన్నాం. దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుందట? నిన్ను నన్ను కూడా పరిశుద్ధ పరుస్తుంది అని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, మనము దేవుని యొక్క ఆత్మను గురించి, దేవుని యొక్క ఆత్మ ఎలా పరిశుద్ధపరుస్తుందో కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. రండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనము ఈ విషయాలన్నీ కూడా అక్కడే పొందుపరిచి ఉన్నాయి. చాలా విషయాలు అక్కడ ఉంటాయి, కానీ మీకు ఒక 5 విషయాలు మీకు తెలియజేస్తాను ఈ సమయంలో. దేవుని యొక్క ఆత్మ మనల్ని ఎలా పరిశుద్ధపరుస్తుందో, దేవుని యొక్క ఆత్మకు ఆయన ఇచ్చిన పేర్లు అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రికలో పరిశుద్ధాత్మను గురించి చాలా అద్భుతంగా చెప్పారు. కొంతమంది పండితులు ఏమంటారంటే దీన్ని ఈ యొక్క 8వ అధ్యాయాన్ని పౌలు యొక్క పరిశుద్ధాత్మ శాస్త్రము అని అంటారు. ఏమంటారు చెప్పండి? పౌలు యొక్క పరిశుద్ధాత్మ శాస్త్రము అని అంటారు. ఇంచుమించుగా 18 సార్లు పరిశుద్ధాత్మ దేవుని గురించి ఇక్కడ ప్రస్తావించడం మనం చూస్తూ ఉన్నాం. రండి, ఆ కొన్ని పేర్లు మనము ధ్యానం చేసుకుందాం. దేవుని ఆత్మల గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 8వ అధ్యాయము చదువుతా ఉన్నాం. చూడండి, 2వ వచనాన్ని మనం చదువుతా ఉన్నాం. 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయానో దానిని దేవుడు చేసెను. ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవునికి ఆయన ఇచ్చిన మొట్టమొదటి పేరు ఏమిటంటే జీవమునిచ్చు ఆత్మ అన్నాడు. ఏ ఆత్మ చెప్పండి? అది జీవమునిచ్చు ఆత్మ, స్పిరిట్ ఆఫ్ లైఫ్. ఈ ఆత్మ ఏమిస్తుందట? జీవమునిస్తుంది. చూడండి, ఆది కాండములో ఒక మంచి మాట, 2వ అధ్యాయము, ఆది కాండము 2వ అధ్యాయము 17వ వచనములో మంచి మాటను మనం చూస్తాం. మనకు తెలుసు ప్రియమైన వాళ్ళారా, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు, నువ్వు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చదువని నరునికి ఆజ్ఞాపించను. చాలండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే జీవమునిచ్చే ఆత్మను దేవుడు ఇచ్చాడు. ఆ జీవం ఇచ్చేటువంటి ఆత్మను ఏం చేశారు? ఆ రోజు వాళ్ళు పోగొట్టుకున్నారు. ఎలా పోగొట్టుకున్నారు అంటే దేవుడు చెప్పినటువంటి మాటను వారు వినకుండా తినవద్దని చెప్పినటువంటి పండును వారు తినడం ద్వారా వారు ఏమైపోయారు? వారు ఏమని చెప్పారైనా
నిశ్చయముగా చచ్చదు అనే మాట మనం చూస్తున్నాం. మరి వారు అక్కడ చచ్చిపోయారా స్పాట్లు అంటే? వారు చచ్చిపోయారు. ఎలాగయ్యారంటే దేవుడు ఏ జీవము నుంచి ఆత్మను వారికి ఇచ్చాడో ఆ యొక్క ఆత్మ నుంచి వారు ఏమైపోయారు చెప్పండి? వేరైపోయారు. అర్థమవుతుందండి? ఆ జీవము గల దేవుని ఆత్మతో వారు వేరైపోయారు. ఇప్పుడు వేరైపోవడం వల్ల ఏమైంది? మనము చదివినటువంటి రోమపత్రికలు ఏమన్నారు? ఎప్పుడైతే జీవమునిచ్చి ఆత్మను మనం పోగొట్టుకుంటామో మనం ఎక్కడికి వెళ్ళిపోతామయ్యారంటే పాప మరణముల నియమము క్రిందకి మనం వెళ్ళిపోతాం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటారు? మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉన్నారు. అక్కడ ఆధ్యాత్మికంగా చచ్చినటువంటి ఆదాము అవ్వలకు రాను వారికి ఏమొచ్చిందయ్యారంటే శారీరక మరణము కూడా వచ్చింది. వారికి శారీరక మరణం కూడా వచ్చింది. వారు శారీరకంగా తర్వాత చచ్చిపోయారు. వారు చూడడానికి మనుషుల్లా కనబడుతున్నారు, కానీ వారిలో ఏమి లేదు చెప్పండి? జీవమునిచ్చే ఆత్మ లేదు, జీవాత్మ వారిలో లేదు. వారి హృదయంలో ఉండవలసిన దేవుని యొక్క జీవాత్మ వారిని విడిచిపోయింది, ఎడబాసింది. కాబట్టి ఇప్పుడు వారు ఎక్కడికి వెళ్ళిపోయారయ్యా అంటే పాప మరణముల నియమము క్రిందికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మేలు చేయాలనుకుంటున్నావు, కానీ మేలు చేయలేకపోతున్నావు. కారణం ఏంటి? జీవమునిచ్చే ఆత్మ నీలో నాలో లేదు. చేయకూడదనుకున్నటువంటి కీడు చేస్తున్నావు. కారణం ఏమిటి అంటే జీవమునిచ్చే ఆత్మ నీలో నాలో లేదు. ఈ రోజు నువ్వు మేలు చేయాలి అని అంటే, మంచి చేయాలి అని అంటే ఖచ్చితంగా మనకు లోపలికి ఎవరు రావాలి చెప్పండి? జీవాత్మ రావాలి. ఆ జీవాత్మ రావాలి అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకములోనికి వచ్చి ఆయన మరణించి పునరుద్ధారణలో తిరిగి లేచి ఆయన వెళ్ళిపోయిన తర్వాత నమ్మిన వారిలోనికి ఏమొచ్చింది చెప్పటప్పుడు జీవాత్మ వచ్చింది. ఎప్పుడైతే ఆయన నమ్మామో వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మరలా మనలోనికి వచ్చాడు. ఈ జీవాత్మ ఏమి చేస్తుందయ్యా అని అంటే ప్రియమైన వాళ్ళరా, పాప మరణముల నియమము నుండి విడిపిస్తుంది. ఈ జీవాత్మ ఎప్పుడైతే మనలోనికి వస్తుందో ఆ పాప మరణముల నియమం నుంచి విడిపించి మనల్ని పవిత్రపరుస్తుంది, మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఆ యొక్క పరిశుద్ధతలో మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? కొనసాగింపజేస్తుంది. ఇది ఒక మాట. రెండవ మాటను కూడా మీ ముందు ఉంచుతాను చూడండి ప్రియమైన వాళ్ళరా. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయములో ఆ యొక్క దేవుని యొక్క ఆత్మకు ఆయన పెట్టిన మరొక పేరు ఏమిటయ్యా అని అంటే 8వ అధ్యాయంలో చూడండి 9వ వచనాన్ని మనం చదువుదాం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న గల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. చాలండి ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క ఆత్మకు ఆయన పెట్టిన రెండవ పేరు ఏంటంటే దేవుని ఆత్మ అన్నాడు కదండి. ఏమన్నాడండి? దేవుని ఆత్మ మీలో నివసించిన గల స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తే ఆ ఆత్మ చేసే పని ఏమిటి అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం మనందరికీ కూడా తెలుసు ప్రియమైన వాళ్ళరా, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుతున్నారనియో మీరు ఎరుగురా అంటున్నాడు. అంటే ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ మన హృదయంలోనికి వస్తుందో మనలోనికి వస్తుందో మనం ఏం చేయబడతాం మరి చెప్పండి? దేవుని ఆలయముగా మనం మార్చబడతాం. దేవుని ఆలయముగా మనం మార్చబడతాం. దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తారు. అంటే మనమందరమును కూడా కదిలే దేవాలయం. మనమందరం ఎవరు చెప్పండి? కదిలే దేవాలయం. ఈరోజు కదిలే దేవాలయాలన్నీ కూడా ఎక్కడికి వచ్చాయి? కదలని దేవాలయంలోనికి వచ్చాయి. ఎప్పుడైతే కదిలే దేవాలయాలు కదలని దేవాలయంలోనికి వస్తారో అక్కడ ఏముంటుందో తెలిసిన వాళ్ళరా, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ప్రత్యక్షత లేక దేవుని యొక్క తేజో మహిమా స్థలంలో ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని కీర్తనకారుడు ఒక మంచి మాట అంటాడు. 26వ కీర్తన 8వ వచనంలో అంటాడు కదండి, యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలిచి స్థలమును నేను ప్రేమించుచున్నాను అన్నాడు. ఇక్కడ దేవుని యొక్క తేజో మహిమ, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత ఈ స్థలంలో ఉంది. కారణం ఏమిటంటే కదిలే దేవాలయాలన్నీ కూడా కదలని దేవాలయంలోనికి వచ్చాయి. ఈ రోజు నీకు దేవుని యొక్క సన్నిధిని ప్రేమించే మనసుందా? దేవుని యొక్క తేజో మహిమను ప్రేమించే మనసుందా? లేదంటే నీలో నాలో ఏది చెప్పండి? దేవుని యొక్క ఆత్మ లేదు. దేవుని యొక్క ఆత్మ ఎవరిలో ఉండగా ప్రియమైన వాళ్ళరా, వారందరూ కూడా దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించలేరట. మనము దేవుని యొక్క ఆలయం అయితే మనం ఏం చేయాలో తెలుసా? దేవుని మీద ఆధారపడుతూ బ్రతకాలట.
మనము దేవుని మందిరం అయితే దేవుని మీద ఆధారపడుతూ బ్రతకాలి, దేవునిలో ఆనందిస్తూ బ్రతకాలి, దేవుని చేత నడిపింపబడుతూ బ్రతకాలి. దేవుని యొక్క శక్తి చేత మనము భక్తి చేస్తూ బతకవలసిన వారిగా ఉన్నాం. మనము దేవుని యొక్క మందిరాలమేనా? నువ్వు దేవుని యొక్క ఆలయం అయితే దేవుని యొక్క ఆలయంలో, దేవుని యొక్క మందిరములో ఏమి కనిపించాలో తెలుసా? చావులు కనబడాలండి. ఏం కనిపించాలి? చావులు కనబడాలి. యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు ఏమి కనబడేది? అక్కడ ఏదో ఒక గొర్రెనో, మేకనో, పొట్టేళ్ళలో, దూడనో, గుబల్లో, పావురాల్లో కంపల్సరిగా వారు ఏమి ఇచ్చేవారు? బలి ఇచ్చేవారు. బలి ఇవ్వకుండా అక్కడ ఏమి లేదు, ఆరాధన లేదు, బలి ఇవ్వకుండా ప్రార్థన లేదు, బలి ఇవ్వకుండా దేవుని యొక్క ప్రత్యక్షత అక్కడ లేదు. ఈ రోజు నువ్వు దేవుని యొక్క ఆలయం అయితే, నువ్వు దేవుని మందిరం అయితే, ఈ రోజు మనలో ఏమి కనబడాలి? చావులు కనబడాలి, చావాలి. పౌలు గారు ఒక మంచి మాట అంటే మనకు తెలుసు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 31వ వచనములో పౌలు గారు ఏమంటారు చెప్పండి? సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మల్ని గురించి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినము చనిపోవచ్చున్నానని చెప్పుదును అన్నారు. ఆయన అంటున్నాడు, నేను దినదినము చనిపోతున్నాను. ఎలా చచ్చిపోతున్నాడు? దినదినము. ఈరోజు మనం ఎలా చావాలి దినదినము అని అంటే, కోపానికి చావాలి మనం. ఒకప్పుడండి ఆ సహోదరికి ఎంత కోపం ఉండేదండి. ఇప్పుడు ఆయన దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఆయన కోపానికి చచ్చిపోయాడండి. అలాగే పాపానికి మనం చావాలి, వ్యభిచారానికి మనం చావాలి, అసూయకి మనము చావాలి, స్వార్థానికి మనము చావాలి. ఈ రోజు మనలో చావులు కనపడడం లేదు. ఒక ప్రశ్న అడగనా? నిన్న మీరు చచ్చారా? కోపానికి చచ్చావా నిన్న? అపవిత్రతకు చచ్చావా నువ్వు నిన్న? అవిధేయతకు చచ్చావా నువ్వు? ఈరోజు చచ్చారా? రేపు చస్తారా? చావాలి. చావకపోతే, చావులు కనబడకపోతే మనము దేవుని యొక్క ఆలయము కాలేము. దేవుని యొక్క ఆలయం కాలేము. మనము చావాలి. ప్రతిదినము చావాలి. అది దేవుని ఆత్మ మనలో ఉంటే మనం ఎవ్వరికి కీడు చేయం. ప్రియమైన వాళ్ళారా, చావాలి మనం. నువ్వు నిజంగా దేవుని యొక్క ఆలయం అయితే నీవు నేను ఏమవ్వాలి చెప్పండి? చావాలి. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ మనలోనికి వస్తాడో మనం ఏం చేయబడతాం చెప్పండి? దేవుని ఆలయముగా మనము మార్చబడతాం. జీవమిచ్చే ఆత్మ మనలోనికి వస్తే ఏమవుతాం మనం? జీవమిచ్చే ఆత్మ మనలోనికి వస్తే పాప మరణముల నియమము నుంచి మనం ఏం చేయబడతాం చెప్పండి? విడిపించబడతాం. దేవుని యొక్క ఆత్మ మనలోనికి వస్తే మనము దేవుని యొక్క ఆలయంగా మార్చబడతాం. మూడవదిగా మనం ఆలోచించేద్దాం. మరలా ప్రియమైన వాళ్ళారా, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము చదువుతున్నాను చూడండి, 9వ వచనము. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. అది అయిపోయింది. ఆ తర్వాత ఎవరైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. మూడవదిగా క్రీస్తు ఆత్మ. మూడవది ఏంటి చెప్పండి? క్రీస్తు ఆత్మ, స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్. ఇప్పుడు లోపలికి వచ్చినటువంటి ఆ యొక్క దేవునికి చెందినటువంటి ఆత్మ, క్రీస్తు ఆత్మ మనల్ని ఏం చేస్తున్నాయంటే మనల్ని క్రీస్తుకు చెందిన వారిగా చేస్తుంది. అదే కదా ఆయన రాశాడు అక్కడ. ఏమనండి? ఎవరైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. అంటే ఎప్పుడైతే క్రీస్తు ఆత్మ మనలోనికి వచ్చిందో మనందరిని ఎవరు వారిగా చేసింది? ఇప్పుడు మనమందరము కూడా క్రీస్తుకు సంబంధించిన వారము. మనమందరము కూడా ఒకే కుటుంబం, ఒకే ఫ్యామిలీ. ఇప్పుడు మనమందరం ఒకే కుటుంబం అయినప్పుడు నేను దానియానికి ఎందుకు కీడు చేయాలి? నేను చెప్పండి. మనందరూ కుటుంబము. వీడు నా తమ్ముడు, నువ్వు నా అన్నయ్య, నువ్వు నా అక్క, నా చెల్లి. అలా మనమందరూ కుటుంబం అయినప్పుడు, క్రీస్తు ఆత్మ నాలో నివసిస్తూ ఉన్నప్పుడు నేను ఎదుటి వారికి ఎందుకు కీడు చేస్తాను? ఒక మాట అండి, యేసుక్రీస్తు వారి భూమి మీద దొరుకుతున్నప్పుడు ఎవరికైనా కీడు చేశాడా? మాట్లాడే ఎవరికైనా అపకారం చేశాడా? చేయలేదు. మరి ఆయన అపకారం చేయలేదు, కీడు చేయలేదు. అంత మాత్రమే కాదండి, కీడు చేసిన వారికి కూడా ఆయన ఏం చేశాడు? మేలు చేశాడు. మరి ఇప్పుడు క్రీస్తు ఆత్మ మనలో ఉన్నప్పుడు మరి మన సహోదరులకు మనం ఎందుకు కీడు చేస్తున్నాం? ఒకవేళ అలా కీడు చేస్తే మనం ఎవరి వారం కాదు చెప్పండి? క్రీస్తు వారం కాదు. ఆయన మనలోనికి వచ్చినప్పుడు క్రీస్తు ఆత్మ మనలోనికి వస్తే ఏం చేస్తాడంటే మనలో ప్రేమను కుమ్మరిస్తాడు. ఆయన నీ సహోదరుని ప్రేమించమంటాడు, నీ సహోదరుని ప్రేమించమంటాడు, నీ శత్రువులను కూడా ప్రేమించమంటాడు.
కాదంటారా? అదే పత్రిక, అదే 5వ అధ్యాయము 5వ వచనంలో మాట చూడండి. 5వ అధ్యాయం 5వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిద్ధపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు ఆత్మ ఎప్పుడైతే మనలోకి వచ్చాడో మనలో ఆయన ఏం చేశాడయ్యా అంటే మనలో ప్రేమను కుమ్మరించాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయన మనలో ప్రేమను కుమ్మరించాడు. ఇప్పుడు ప్రేమ మనలో కుమ్మరించబడింది కాబట్టి ఇక్కడ ఎవరికి కీడు చేయడానికి వీలు లేదు. నిన్ను దూషించినా కొట్టినా అవమానపరిచినా నిన్ను చంపడానికి వచ్చినా సరే కానీ నువ్వు అలా నిలవబడంటే పల్లెత్తి మాట్లాడడానికి వీలు లేదు. ఎందుకంటే క్రీస్తు యేసునకు కలిగిన మనసు నీలో రావాలి. ఆ ప్రేమ నీలోనికి వచ్చేసింది. క్రీస్తు ఆత్మ నీలోనికి ఎప్పుడైతే వచ్చాడో ఆయన మన హృదయంలో ఏం కుమ్మరించాడట? ప్రేమను కుమ్మరించాడు. నీ హృదయం దేంతో నిండిపోయింది? ఇప్పుడు నిండిందా? నోటితోనే పలుకుతున్నామా ప్రేమ? ఈరోజు చదువులతోనే మనం ప్రేమను పలుకుతున్నామా? కాదు. ప్రియమైన వాళ్ళరా, మన హృదయంలో ప్రేమ కుమ్మరించబడింది కాబట్టి మనం ఇతరులు ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలి. ఇతరులకు మనం కీడు చేయడానికి వీలు లేదు, అపకారం చేయడానికి వీలు లేదు. నువ్వు ప్రేమను మాత్రమే చూపించాలి. క్రీస్తు ఆత్మ మనలోనికి వస్తే మనము క్రీస్తుకు చెందిన వారిగా మార్చబడతాం. 4వదిగా మనం ఆలోచించేద్దాం. మరలా 9వ అధ్యాయము చదువుతా ఉన్నాను చూడండి. 11వ వచనం ఇలాగ రాయబడి ఉంది. 9, 11. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్నాం తన ఆత్మ ద్వారా జీవింప చేయును. చాలండి. ఈ వచనం నాకు ఏమి నేర్పిస్తున్నాయా అంటే శక్తి గల ఆత్మ. ఏ ఆత్మ? శక్తి గల ఆత్మ, స్పిరిట్ ఆఫ్ పవర్. ఈ ఆత్మ ఎవరు లేపిందట? మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల. ఇప్పుడు మనలో శక్తి గల ఆత్మ నివసిస్తూ ఉన్నాడు. ఈ శక్తి కలిగిన ఆత్మ మనలో నివసిస్తూ ఉన్నప్పుడు లోకముపై మనకి విజయాన్ని ఇస్తాడు, లోకాన్ని జయించేటువంటి శక్తిని ఇస్తాడు, సాతాను ఎదిరించే శక్తిని ఇస్తాడు. మన యొక్క ప్రాచీన స్వభావము, అలాగే మీ పాప శరీరము ఏదైతే ఉందో ఆ శరీరము, ఆ పాపము నుంచి విడిపించేటువంటి శక్తిని ఆ యొక్క ఆత్మ మనకు అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదండి, ఆయన అన్నాడు చూడండి, చావునకు లోనైనా మీ శరీరములను కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయును అన్నారు. ఈ యొక్క శరీరము దేనికి లాగుతుంది చెప్పండి? పాపానికి లాగుతా ఉంది, అపవిత్రతకు లాగుతా ఉంది, అసూయకు లాగుతా ఉంది, కీడు చేయడానికి లాగుతా ఉంది, దేవునికి ఆయాసకరమైన క్రియలు చేయడానికి ఈ శరీరం లాగుతుండగా ఈ పాపమునకు లోనైనటువంటి ఈ శరీరమును ఆయన విడిపించడానికి తన శక్తి గల ఆత్మ మనలో ఉంచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన ఎప్పుడైతే మనలోనికి వచ్చారో ఆయన మనల్ని పాపము చేయనీయకుండా భద్రపరుస్తూ ఉంటాడు. పాపంలో పడిపోకుండా ఆ యొక్క ఆత్మలను భద్రపరుస్తూ ఉంటారు. యేసుక్రీస్తు వారిని లేపినటువంటి ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రియమైన వాళ్ళారా, మన హృదయాల్లో పెట్టాడు. కాబట్టి ఇప్పుడు ఈ ఆత్మ మనం ఏం చేస్తున్నాయనంటే మన యొక్క ప్రాచీన స్వభావం పైన మనం యుద్ధం చేయడానికి శక్తిని ఇస్తాడు, అపవాది మీద యుద్ధం చేయడానికి శక్తిని ఇస్తాడు, లోకం మీద యుద్ధం చేయడానికి శక్తిని ఇస్తాడు. నువ్వు పాపానికి లోనవకుండా ఈ శరీరమును కాల్చుకోవడానికి ఆయన నీకు శక్తిని ఇస్తాడు. ఈరోజు నీ బిడ్డల కొరకు అంత కన్నీరు కార్చే తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా? నీ కన్నీటి ప్రవాహంలో నీ కుమారుడు దేవుని పాదాల దగ్గరికి కొట్టుకుపోతాడని దేవుని వాక్యం దగ్గరికి ఆ ప్రవాహంలో వెళ్ళిపోతాడనేటువంటి విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావా? నీ బిడ్డల కొరకే కాదు, అవసరమైతే నీ భర్త కొరకు ప్రార్థన చేయాలి. ఒక భర్తగా నీ పిల్లల కొరకే కాదు, నీ భార్య కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయాలి. ఆ రోజు అగస్టిన్ తన తల్లి కన్నీటి ప్రార్థనా ప్రవాహంలో క్రీస్తు దగ్గరికి ఆయన ఏమైపోయి చెప్పండి? కొట్టుకుపోయాడు. పాపం ఎదురుగా ఉంది, పాపం చేసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క అవకాశాన్ని వదిలి ఆయన వెళ్ళిపోయేటువంటి కారణం ఏంటి చెప్పండి? శక్తి గల ఆత్మ ఆయనలో పనిచేస్తుంది. ఈరోజు శక్తి గల ఆత్మ నీలో పనిచేస్తే
పాపానికి లాగుతున్నటువంటి నీ శరీరం ఏదైతే ఉందో, పాపానికి లాగుతున్నటువంటి నీ కన్నులు ఏదైతే ఉన్నాయో, పాపానికి లాగుతున్నటువంటి నీ హృదయం ఏదైతే ఉందో, వాటిని జయించగలుగుతున్నావు నువ్వు. దేవుని యొక్క శక్తి గల ఆత్మ మనలో లేకపోతే ప్రియమైన వాళ్ళరా మనము దేనిని కూడా మనము జయించలేము. నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి దేవుడిచ్చిన వనరులండి ఇవన్నీ, దేవుడిచ్చిన సాధనములు ఇవన్నీ కూడా వీటిని ఉపయోగించుకోనికి రావాలి. మనం అనుకుంటున్నాము నాకు ఎక్కడ దొరుకుతాయండి, నాకు ఎక్కడి నుంచి వస్తాయని నువ్వు అనుకుంటున్నావేమో. లేదు లేదు, దేవుడు వాటన్నిటిని ఈ పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. నువ్వు దీని వల్ల నువ్వు ధ్యానించగలిగితే, దీనిని చదవగలిగితే, దీన్ని పరిశీలన చేయగలిగితే, పరిశోధించగలిగితే దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత నీకు ప్రతి దినము దొరుకుతుంది, ప్రతి క్షణము దొరుకుతుంది. నువ్వు ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, నీ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో, నీ యొక్క పరిశుద్ధ జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో ఈ పరిశుద్ధ వాక్యంలో దేవుడు చాలా చక్కగా పొందుపరిచాడు. కాకపోతే ఈ రోజు ఏంటంటే ఆదివారానికి ఉపయోగించే పుస్తకంగా చేస్తాం దీన్నంటే. అయితే ఆదివారం లేకపోతే శనివారం లేకపోతే శుక్రవారం రోగం వస్తే, జబ్బు వస్తే, ప్రమాదం జరిగితే, కష్టం వస్తే, నష్టం వస్తే, లేదా అపాయం జరిగితే అప్పుడు తీసి బూజు దులిపి భుజాల మీద పెట్టుకొని, గుండెల మీద పెట్టుకొని, తల కింద పెట్టుకొని, కాళ్ళ కింద పెట్టుకొని, నడుము కింద పెట్టుకొని ఎక్కడెక్కడో పెట్టడానికి ఉపయోగిస్తున్నాం. కానీ ప్రతిరోజు మీ పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఈ పరిశుద్ధ వాక్యాన్ని ఈ రోజు నేను ఉపయోగించుకోలేకపోతా ఉన్నాం. దేవుని వాక్యం ఎంతగా నేను ఘోషిస్తా ఉంటే ఇంకా పనికి మారినటువంటి లోకాచారాలు ఎలా పట్టుకుంటావు? నీలో శక్తిని చాపలేదు, దేవుని యొక్క ఆత్మేది, జీవుని చాపలేదు నీలో. ఆయన పరిశుద్ధుడండి, ఆయన అన్నిటికీ అతీతుడు. ఆయన మీకు ఒక మంచి మాట చూపిస్తుంది ఈ సమయంలో దేవుడి చింతాలప్పుడు బట్టి ప్రియమైన వాళ్ళరా. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో మాట రాయబడి ఉంటుంది. 7:26 పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు కదా. ఆయన ఎవరటైనా చెప్పనా? ఎవరు బతుక పవిత్రుడంటే కదా ఆయన. మరి నీలో పవిత్రత ఏది? నీ ఆలోచన పవిత్రత ఏది? నీ విధానాల్లో పవిత్రత ఏది? నీ మాటల్లో పవిత్రత ఏది? అందుకే ఈ లోక మర్యాదను అనుసరించొద్దని చాలా స్పష్టంగా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చెప్పలేదా? సోదరి శైల సంకూదినట్టే ఈరోజు క్రైస్తవుల జీవితాలు తగలబడింది. అరే అన్యులకు మనం లోకం అయిపోతున్నామండి, లోకస్తులు మనం లోకం అయిపోతున్నాం. ఎక్కడ? ఆచారాల దగ్గరే. ఏది నీలో పరిశుద్ధత? ఆయన పవిత్రుడును, నిర్దోషంగా బ్రతికిన వాడు. ఆ నిర్దోషమైన రక్తాన్ని కదా మనకి ఇచ్చారు. ఆయన నిష్కలంకమైన రక్తాన్ని కదా మనకి ఇచ్చారు. ఆయన నిష్కల్మషుడు. అలాగే నీవు నేను ఉండాలని ఆయన ఆశించాడు. కాబట్టి ఆ భారభరితమైన శిలువపై ఎక్కాడండి. ఏదో హింసలో బాధలు ఎవరి కోసం భరించాడు ఆయన? తన కోసమా? తన మెప్పు కోసమా? తన సింహాసనం కోసమా? తన మహిమ కోసమా? కాదు కాదు ప్రియమైన వాళ్ళ దేవుని స్వరూపంలో చేయబడి అపరాధముల చేత, పాపముల చేత చచ్చి జీవాన్ని కోల్పోయి మనందరి కొరకు ఆయన లోకానికి వచ్చి ఆయన ఎంత బాధలు భరిస్తా ఉంటే మరలా 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 మనం చేస్తున్న పనికి మాల పనులు బట్టి ఆయన బాహాటముగా మన శిలువకు అప్పగిస్తా ఉన్నాం. ఎప్పుడు మారుతావు నువ్వు? ఎప్పుడు మారుతావు నువ్వు? ఎప్పుడు మార్చుకుంటావండి? ఎప్పుడు సాక్షిగానే బ్రతుకుతావు? ఇంకేమన్నాడైనా? పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయన పాపుల్లో చేరలేదు, ఆయన పాపము లేదు, ఆయన పాప రహితుడిగా జీవించాడు. మన పాప భారం అంతా ఆయన పైన మోపబడింది. ఇంకా మన పాపంలో ఎందుకు పాలుభాగస్తుడిగా ఉంటున్నాం? కానీ ఎందుకు మన పాపంలో పాలుభాగస్తుడిగా ఉండాలి? ఆయన ఏమన్నాడు? ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడని. ఇందాక మన కీర్తన భాగంలో అదే ధ్యానించాం మనం. పరిశుద్ధత అంటే ఏమిటి? ప్రత్యేకంగా ఉండడమే పరిశుద్ధత. మరి ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు కదా. ఈ లోకంలో బ్రతుకుతున్నప్పటికీ, ఈ పాపలోకంలో ఆయన ఉన్నప్పటికీ పాపం ఆయన అంటుకోలేదు. పాపం అంటుకున్న వలన పవిత్రులుగా చేయడానికి ఆ నిర్దోషమైన, నిష్కలంకమైన, పవిత్రమైన రక్తాన్ని ఆయన చిందించి మీరు పాపుల్లో చేరకండ్రా, పాపము చేయకండ్రా బాబు అంటే ఆదివారం మాత్రమే దేవదత్తుల్లా కనబడుతున్నాం. కాబట్టి ఆలోచన చేయండి ప్రియమైన దేవుని సంగమా. ఇది వేదనతో కూడిన మాటలే కానీ ఎవరిని బాధ పెట్టాలనో నొప్పించాలన్న ఉద్దేశం కాదు.
మారాలి, మనం మార్పు చెందాలి. మనం క్రైస్తవులను ప్రత్యేకంగా మారాలి. మనం ఆచారాలు విడిచిపెట్టాలి. మనం పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతకడానికి ఆయన చచ్చిపోయాడండి బాబు. ఎన్ని చెప్పినప్పటికీ 4. 5వది మనం ధ్యానం చేసుకుందాం. అదే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనంలో మాట రాయబడి ఉంది. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులైందురు. చాలండి. 5వదిగా దేవుని ఆత్మకు పౌలు గారికి పెట్టిన పేరు ఏమిటంటే నడిపించు ఆత్మ. అంటే ఏ ఆత్మ చెప్పండి? నడిపించు ఆత్మ. ఎలా నడిపిస్తారు? స్పిరిట్ ఆఫ్ లీడింగ్. ఎలా నడిపిస్తారు మనకు తెలుసు. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనములు అంటాడు కదా, ఆయన వచ్చి మిమ్మలను సర్వ సత్యములోనికి నడిపిస్తారు. దర్శనం. ఎక్కడ నడిపిస్తారు? మళ్ళీ ఆయన సర్వ సత్యములోనికి నడిపిస్తారు. సత్యం వేరు, సర్వసత్యం వేరు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం ప్రకారంగా యోబు గారు ఎందులో ఉన్నారంటే సత్యంలో ఉన్నారు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం ప్రకారంగా యోబు గారు ఎందులో ఉన్నారు చెప్పండి? సత్యంలో ఉన్నారు. ఆయన 40వ అధ్యాయము 4వ వచనములో సర్వ సత్యంలోనికి వచ్చాడు. 40వ అధ్యాయము 4వ వచనములో ఆయన సర్వ సత్యంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే 38, 39 అధ్యాయాల్లో దేవుని యొక్క పరిశుద్ధత యొక్క ప్రత్యక్షత దొరికింది. ఎప్పుడైతే పరిశుద్ధత యొక్క ప్రత్యక్షత దొరికిందో ఆయన ఏమైపోయాడంటే ఆయన దేవుని ముందు పగిలిపోయాడు. పగిలిపోయి ఆయన సర్వ సత్యములోనికి వెళ్ళిపోయాడు. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించాలంటే మనం పగలాలి. ఆయన సర్వసత్యంలోనికి నడిపించడం అంటే మనం పగలాలి. అందుకనే ఒక మాట ఉంటుంది కదా ప్రియమైన వాళ్ళరా, పగలని నేల పంటనివ్వదు, విరవని మేఘం వర్షాన్ని ఇవ్వదు. నువ్వు పగలకపోయి అలాగే విరవబడకపోతే ఎవరికి ఉపయోగం? 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది తినే ఆహారం అది? గడి చెప్పల. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది తినే ఆహారం అది? 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది తింటారు? ఒక్కరి భోజనం అది. కానీ ఎప్పుడు 5,000 మందికి అయింది? అది ఆయన చేతిలోకి వెళ్ళి విరవబడిన తర్వాత 5,000 మందికి అయింది. అంతకుముందు ఎవరి భోజనం అది? మా జాయి గారి భోజనం అది. అంతే. ఆ పిల్లగారి భోజనం అంతే. 5 రొట్టెలు 2 చేపలు. ఒకరి భోజనం వాళ్ళ అమ్మగారికి వచ్చి పంపించింది. ఎవరికి గట్టికరా బాబు అని చెప్పలేదు వాళ్ళ అమ్మ. అందుని బట్టి వాళ్ళ అమ్మకి దేవుని స్తోత్రం. వాళ్ళ అమ్మ అలా చెప్పుకుంటే ఆ రోజు ఇచ్చేవారు కాదు వారు. కానీ వాళ్ళ అమ్మ అలాగా చెప్పలేదు. 5 రొట్టెలు 2 చేపలు ఒకరి భోజనమే. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి చేతులకు వెళ్ళి అది విరవబడిందో ప్రియమైన వాళ్ళారా, అది 5,000 మందికి భోజనముగా మారింది. ఈరోజు ప్రభు దగ్గర ఒకటి అడిగి, ప్రభా నువ్వు నన్ను విరిచేయి, నన్ను పగలగొట్టు. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించును గాక.